హాయ్ ఎవ్రీవన్. సో నిన్న మీరు అది నేర్చుకున్నారు కదా, షేప్స్ ఎలా క్రియేట్ చేయాలని, అంటే ప్రీవియస్ క్లాస్లో. సో ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ గ్రాఫిక్ని మీరు ఎలా రెప్లికేట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ డిజైన్లో. సో ఇక్కడ మీరు చూస్తే మ్యాక్సిమం అన్ని షేప్సే ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఒక ఫ్రేమ్ తీసుకోవాలి. సో మీరు ఇక్కడ టాప్లో వెళ్ళినా మీకు ఒక క్రాస్ బాక్స్ లాగా కనపడుద్ది. దాన్ని నొక్కిన ఫ్రేమ్ వచ్చింది, లేకపోతే మీరు ఎఫ్ నొక్కిన ఫ్రేమ్ వచ్చింది. సో మీకు ఏ డైమెన్షన్లో కావాలో ఆ డైమెన్షన్లో ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డైమెన్షన్ తర్వాత తెలిసింది అండ్ మీరు దీన్ని చేంజ్ చేయాలనుకుంటే, మీరు ఇక్కడ సైడ్లో విడ్త్ అండ్ హైట్ ఉంది, దీన్ని బట్టైనా చేంజ్ చేయవచ్చు. సపోజ్ నేను దీన్ని నొక్కితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి ఇలా. ఆర్ మీరు దీన్ని పట్టుకొని ఇలా చేయవచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని రెప్లికేట్ చేస్తాం. సో ఈ ఫ్రేమ్ని క్లిక్ చేసినాక మీరు ఇక్కడ కిందకి వెళ్తే మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ వచ్చింది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు కలర్ మీరు డ్రాగ్ చేసి మీకు ఎంత వైట్నెస్ కావాలి, రెడ్ ఎంత ఉండాలి, అలా మీరు మీ ఐస్కి అలా కనపడితే అలా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్గా తెలియదు ఆ కలర్ ఏంది అండ్ మీకు అది ఈ కలర్ ఏంది అని తెలవాలంటే, ఇక్కడ ఒక బటన్ అంటే ఫోటోషాప్లో ఎలా అయితే ఉండిద్దో ఇది కలర్ని పికప్ చేసిద్ది, ఇంక్ టైప్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మీ కలర్ ఎక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని నొక్కితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇది మన బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. తర్వాత మీరు బటన్ క్రియేట్ చేయాలి. బటన్కి మనం రెక్టాంగిల్ యూస్ చేస్తాం. ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి దీని మీద దీన్ని ఓవర్లాప్ చేస్తాం ఇలా. తర్వాత ఇక్కడ మీరు ఫిల్, తర్వాత స్ట్రోక్, ఎఫెక్ట్, ఎక్స్పోర్ట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫిల్ తీసేసి స్ట్రోక్ యాడ్ చేస్తే మీకు ఇక్కడ బాక్స్ కనపడుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని వైట్గా తీసుకొని రౌండ్నెస్ మనం సెట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా జూమ్ ఇన్ చేస్తే మీకు ఇక్కడ కార్నర్లో ఒక డాట్ కనపడుద్ది. దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆ కార్నర్ ఇలా వచ్చింది ఇలా. సో మీరు దాన్ని అలా మీకు కావాల్సినగా అలైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. తర్వాత దీని లోపల మనం టెక్స్ట్ రాస్తాం. బేసిక్గా ఇది ట్విట్టర్లో వచ్చే క్లబ్ హౌస్ ఎలా ఉందో సేమ్ అలానే ట్విట్టర్లో ఒక ఫీచర్ ఉంది, స్పేసెస్ అని. దానిది టోగల్ బార్. సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టెక్స్ట్కి ఈ టెక్స్ట్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే కింద టెక్స్ట్ బోల్డ్లో ఉంది. సో థిక్నెస్ని మనం పెంచేస్తాం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇలా. సో ఇప్పుడు మనకి మన బటన్ తయారైపోయింది. ఈ బటన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు ప్లేస్ చేశారు కానీ దీనికి లింక్ లేదు, అంటే స్ట్రైట్గా లేదు, అలైన్డ్గా లేదు. సో మీరు ఈ బటన్ అవుటర్ని క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని టెక్స్ట్ని క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు అలైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని సెంటర్ అలైన్ చేయాలంటే అలైన్ హారిజాంటల్ మీద నొక్కుతాను ఇలా. దాన్ని మిడిల్లో పెట్టాలని మీరు, ఇది మన బటన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ కంటెంట్. సో ఏదో ర్యాండమ్ కంటెంట్ తీసుకుందాం. సో ఇది మన హెడ్డింగ్. సో ఇక అక్కడి నుంచి కాపీ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇలా చేయొచ్చు. కానీ పైన టెక్స్ట్ మనకి ఏంది లైట్గా ఉంది. సో మనం దీన్ని మీడియంగా పెట్టుకుంటాం. కే నొక్కారనుకో మీరు దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు మీ విజువాలిటీ బట్టి. ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే కార్డ్, ఒక రకం కార్డే. సో దీనికి రౌండ్నెస్ ఉంటుంది. మీరు ఆ రౌండ్నెస్ ఎలా చేయవచ్చు అంటే ఈ కార్నర్లో ఉంది ఆప్షన్ యాంగిల్ తర్వాత. సో ఇలా రౌండ్నెస్ వచ్చింది.
ఇప్పుడు దీన్ని మనం చిన్నది చేస్తాం, ఇంకా రెగ్యులర్ సేమ్ వేలో మనం ఇంకొంచెం కంటెంట్ ఎక్కువ తీసుకొని దీనికి సబ్ అంటే మెయిన్ హెడింగ్ ఇది ఒక రకంగా, దాన్ని బోల్డ్ చేస్తాం. కే నొక్కి దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బాగా ఎన్లార్జ్ చేయాలి, ఎందుకంటే దాన్ని రెప్లికేట్ చేయాలి కాబట్టి. కొంచెం కంటెంట్ కూడా తీసేద్దాం. సో 3 లైన్స్, 3 లైన్స్. మీరు చూస్తే ఒకవేళ మీరు పట్టుకొని ఉంటే ఇక్కడ ఈ రెండు అలైన్గా ఉన్నాయి, కానీ బటన్ అలైన్గా లేదు. సో మనం ఏం చేస్తామంటే బటన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్లో ఇలా, ఇంకా సేమ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి డాట్ డాట్. సపోజ్ కొన్నిసార్లు ఏమైందంటే ఈ స్పేసింగ్ ఉంది కదా, అది మనకి అవసరం లేదు, అంటే మరీ ఎక్కువగా అనిపించింది. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, బోల్డ్ తర్వాత ఈ లైన్ హైట్ అని, దీన్ని డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు వర్డ్స్ కూడా బాగా దగ్గరగా ఉంటాయి, సో మీరు వర్డ్స్ని కూడా దూరంగా చేయవచ్చు ఇలా. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ సర్కిల్స్. ఈ సర్కిల్స్ సింపుల్, మనం ఎలిప్స్ అనే టూల్ తీసుకుంటాం. మీరు కీబోర్డ్లో ఓ నొక్కినా వచ్చింది ఇలా. మీకు ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో అన్ని సర్కిల్స్ మీరు డూప్లికేట్ చేయాలంటే షేప్ మీద పట్టుకొని ఆల్ట్ నొక్కి డ్రాగ్ చేస్తే మీకు డూప్లికేట్ అయిపోతుంది అలా. ఇప్పుడు అండ్ దిస్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే అన్ని సర్కిల్స్ వచ్చినాయి, కానీ దాని అలైన్మెంట్ తెలియదు. సో ఫస్ట్ మనం ఇక్కడ స్ట్రోక్స్ తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ స్ట్రోక్స్ ఉన్నాయి. మీ స్ట్రోక్ థిక్నెస్ని పెంచుకోవచ్చు ఇలా. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్గా పద్దాగా మార్చాలంటే మీరు మీ మౌస్ని ఈ డాటెడ్ ఈ లైన్ సైడ్ ఉన్నాయి కదా అక్కడ పెట్టి సైడ్ లెఫ్ట్ అలా చేస్తే మీకు అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు అన్నిటికీ చేంజ్ చేయాలంటే ఇలా అన్నీ సెలెక్ట్ చేసి స్ట్రోక్ యాడ్ చేసి కలర్ కూడా మార్చి థిక్నెస్ 5 పెట్టి ఇలా దాన్ని చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏంటంటే మనకి పైకి రావాలి, సో అందుకైనా పైన పెడతాం. ఈ ఎలిమెంట్ ఇలా, ఈ ఎలిమెంట్ అందరికైనా పైన అలా. సో ఇప్పుడు మనకేంది ఇవన్నీ వచ్చేసినాయి. దీన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం. మీరు చూసారు కదా ఇక్కడ థిక్నెస్ బాగా తక్కువ ఉంది, కానీ మనం ఎక్కువ వేసాం, కానీ అన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు థిక్నెస్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరు దీంట్లో ఏంటంటే ప్రొఫైల్స్ పెట్టాలి. సో డమీ ప్రొఫైల్స్ మీకు యాడ్ దొరుకుతాయి అంటే నెట్లో ర్యాండమ్ ప్రొఫైల్స్ నొక్కితే వచ్చేస్తాయి. సో నేనైతే ఈ వెబ్సైట్ యూజ్ చేస్తా. సో ఇక్కడ నీకు ర్యాండమ్ ప్రొఫైల్స్ దొరుకుతాయి సింపుల్గా. మీరు ఇక్కడ ఇలా కాపీ చేసుకోవచ్చు ఇమేజ్ ప్లేస్. సో అన్నీ మీకు స్క్వేర్లో దొరుకుతాయి. ఒకవేళ ఇమేజ్ ఇలా చేసినాక దీన్ని సర్కిల్గా మార్చాలంటే కార్నర్లో పట్టుకొని ఇలా చేస్తే అయిపోతుంది. తర్వాత కే యూజ్ చేసి మీరు దీనికి ఎలా మీకైతే సైజ్ కావాలో అలా చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. సేమ్ వేగా మనం ఇంకోటి రిఫ్రెష్ చేస్తే ఇంకోటి వచ్చేసిద్ది. మనకి ఇక్కడ మొత్తం ఇంకా 3 కావాలి. సో 3 టైమ్స్ రిఫ్రెష్ అండ్ పేస్ట్, రిఫ్రెష్ పేస్ట్. సో ఇక్కడ మనకి 3 ప్రొఫైల్స్ వచ్చేసినాయి. 3 ప్రొఫైల్స్కి మనం స్క్వేర్ ఎడ్జెస్ తీసేస్తాం. ఇలా తీసేసినాక సేమ్ ప్రాసెస్ కే నొక్కి స్మాల్ చేసేసి దాని ప్రకారంగా అలైన్ చేసుకుంటాం.
అండ్ ఇలా ఇప్పుడు మనకి ఇది బ్యాక్లో ఉంది, ఇది ఏంటంటే ఇంకా కిందకి వెళ్ళిద్ది అందరికీ. సో ఈచ్ దానికి మనం అలా చేస్తాం. ఇప్పుడు ఇమేజ్ ఉంది, ఇమేజ్ని ఫ్రేమ్ లోపలికి తీసుకొచ్చి ఫస్ట్ సర్కిల్, ఇదొక వే. ఇలా ఇప్పుడు అన్ని ఇమేజెస్ని కలిపి గ్రూప్ చేసుకుంటాం. సో మీకు ఇప్పుడు ఈ ఇలా వచ్చింది. ఒకవేళ మీరు ఇలా సర్కిల్స్ వద్దు అనుకుంటే, ఈ సర్కిల్స్ దేనికి యూజ్ చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ర్యాండమ్ నా ప్రొఫైల్లో తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది నాది, కాపీ ఇమేజ్. సో ఈ సర్కిల్స్ నేను ఎందుకు క్రియేట్ చేశానంటే, సపోజ్ ఇప్పుడు నేను ఈ సర్కిల్లో ఇమేజ్ని పెట్టాలి. ఒకవేళ ఇది స్క్వేర్ కాకపోతే, కొన్నిసార్లు స్క్వేర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని క్రాప్ చేసి, ఇప్పుడు మీకు ఇమేజ్ ఇలా దొరికింది. సో మీరు దీన్ని క్రాప్ చేయకుండా సింపుల్గా ఇలా తీసుకొచ్చి, ఇప్పుడు ఏంది ఈ ఈ సర్కిల్ అంటే ఈ లిప్స్ ఉంది కదా, మీరు ఇక్కడ లేయర్స్ మార్చేసి ఈ రెండింటిని ఇలా పెట్టి ఇమేజ్ ఇంకా కింద ఉన్న లిప్స్ని సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా పట్టుకుంటే మీకు ఇలా వచ్చింది. ఈ రెండు సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి యూజ్ యాజ్ మాస్క్ నొక్కితే అది క్రాప్ అయిపోతుంది. అలా దానికి ఇలా యూజ్ చేసాం. ఇప్పుడు మనకి ఇది సేమ్ టు సేమ్ ఇలా రెప్లికేట్ అవ్వాలి కాబట్టి, ఇప్పుడు ఇది అన్నీ సెలెక్ట్ చేసేసి అన్నిటికీ మీరు స్ట్రోక్ యాడ్ చేసేయచ్చు. యాడ్ చేసి ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఈ ఇమేజ్ పైన ఉంది, ఈ ఇమేజ్ అందరికీ కింద ఉంది. సో ఈ ఇమేజ్ని అందరికీ కింద పెట్టాం. ఇప్పుడు ఈ అన్నిటికీ వైట్ ఇవ్వాలి అండ్ స్ట్రోక్ విల్ బి 2 ఇలా. అది సో ఇది మన ఫస్ట్ డిజైన్ షేప్స్ యూజ్ చేసి. సో ఇది మీరు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.